సుక్కడాలు ఎప్పుడు తీపించుకున్నా? హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అనుకుంటాను. చూడండి మా చేలు లాస్ట్ టైం చూపించా, ఎంత పచ్చగా ఉన్న చేలు. కోతలు, కుప్పలు, కట్టేతలు అన్నీ కుప్పలు అవ్వలేదండి. కట్టేతలు అయితే ఆ ఏరియాలో ఇన్ని కుప్పలు ఉన్నాయా? ఈ సైడ్ మొత్తం చాలా కుప్పలు అయిపోయారండి. ఇకపోతే ఉదయం పిల్లలు పంపించిన తర్వాత ఆటోకి వెళ్దామని సంసిద్ధం అవుతున్న కార్యక్రమంలో విజయవాడ ఒంగోలు వెళ్ళి రావాలని కాల్ వచ్చిందండి. వెళ్ళాను, కార్ కీస్ తీసుకుని కారు బయటికి పక్క కొంచెం జస్ట్ వెనక్కి పెట్టా. అనిల్ ఆగొక్క నిమిషం, 2 రోజులు ఉండమంటున్నారంట హాస్పిటల్లో, టైం పట్టిద్దాము, 10 నిమిషాలు పోకుండా చెప్తానంట ఆగని చెప్పంటే ఆగాను. ఇక అప్పుడే మనసులో మొదలయ్యింది, ఇది అవ్వదులేదు అనుకున్నదే తడవుగా క్యాన్సిల్ అయిపోయింది. తిరిగి వస్తున్నా అనమాట. అది విషయం. ఉదయం వాళ్ళని పంపించావు, హ్యాపీగా ఉండవు. మధ్యాహ్నం నన్ను పంపించావు, ఇంకా హ్యాపీగా ఉండవు కదా కదా. సరే వస్తాలే, కానీ నువ్వు హ్యాపీగా ఉండవు లేదా అక్కడ వెళ్ళిపోయినందుకు? బాధకుండావా? అయ్యి ఒక కారు ఒక 700 లాస్ అండి. ఆగమా, కారు ఒక 700 లాసు, ఒక 50 రూపాయల ఖర్చు. రేపు సండే కదండి, పిల్లల కోసం పువ్వులు ఒక 30 రూపాయలు ఖర్చు, ఒక 50 రూపాయలు బండిలో పెట్రోల్ ఖర్చు. తీసుపా, అదండి విషయం. మొత్తం 130 రూపాయలు అయితే ఖర్చు అయింది. రాబడి లేకపోగా మన బైక్ ఏమో చెప్పారు కదండి, ఝాన్సీ వీడియోలో చూసుంటారు మీరు, హెడ్ ప్రాబ్లం వచ్చిందంట ఇంజన్లోది. అది క్లీన్ చేస్తే మనకు మైలేజ్ వచ్చింది. బండి తెచ్చినప్పుడు 60 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే మన బైకు ఇప్పుడు దారుణంగా పడిపోయి 30 కిలోమీటర్ల మైలేజ్ వస్తుందండి. చాలా అంటే చాలా బాధగా ఉంది. పెట్రోల్ ఎక్కువ తాగేస్తుంది, మనమేమంత పోయించలేకపోతున్నాం. అది పరిస్థితి. ఏమమ్మాయి ఝాన్సా నవ్వుతున్నావుగా? నేను మెసేజ్ పెట్టానండి, వెళ్తలేదు, క్యాన్సిల్ అయ్యేటట్టుందని చెప్పేసి. ఇక అని చెప్పి నవ్వే సింబల్ ఉంటాయి కదా, అవి రిప్లై ఇస్తుంది అనమాట ఈమె. అదే మరి తెగిపోయిద్ది, ఊర్లో తెగిద్ది. హ్యాపీ ఉండవు అయితే నువ్వు? లేదు లేదు, అది చెప్తుంది చూడు, బాధగా ఉన్నానని. ఇంకేది ఎందుకు లెక్కి పట్టుకో. అట్లా ఉందండి వ్యవస్థ. సుక్కడాలు ఎప్పుడు తీపించుకున్నా? నువ్వు పెట్టుకుంటానేమో స్టైల్. సరే 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 చూద్దాం, సిద్ధారెడ్డి చూద్దాం. పెట్టుకో. చెప్పండి, మీరు చెప్పండి. సరిగ్గా పెట్టుకో. సుక్కడాలు తీపించు, నువ్వు పెట్టుకున్నావమ్మా. పెట్టుకో. చెప్పండి, సుక్కడాలు తీపించినట్టుందా, ఉందా, లేకపోతే నేనున్నాను? చెప్పండి, మీరే చెప్పండి. నేను సుక్కడాలు తీపించుకుంటున్నారా? ఒక స్టైల్ ఇవ్వాలి, అది పెట్టుకున్న తర్వాత ఎట్రా ఇయ్యాను. అది కదా కావాలి మాకు. ఇక ఈ సందిగ్ధంలో ఉండగా తక్కువ మన అకౌంట్లో డబ్బులు పడ్డాయి, 8,630 రూపాయలు. కాదు, ఎవరు వేసారో తెలియలా. రే ఏంద్రిది, నాకు ఆఫర్ ఇచ్చినట్టుందా అన్నట్టు రాజుగొడుకు ఫోన్ చేసి, ఆడేమిత్రంగా డబ్బులు వాడి, నాకు తెలియదు అబ్బాయి అన్నాడు. ఇదేదో భలే ఉందన్నగా అప్పుడు గుర్తొచ్చింది, మిరగాయల డబ్బులు. ఇక ఆ మిరగాయల డబ్బులు రాగాలండి, మా అమ్మాయి మేస్త్రి అంటాను, ఫోన్ చేస్తే అయ్యా చిల్లర తీసుకురయ్యా అంది. ఏటీఎంలో చిల్లర రాదు కదా, అందుకని చెప్పేసి ఆ డబ్బులు తీసి 8,600 రూపాయలు వేరే చోటకి వెళ్ళి అన్ని 100 రూపాయల కాగితాలు, అన్ని 100 రూపాయల కాగితాలు అయితే చిల్లర తీసుకొచ్చానండి.
మనకే కొనుక్కోపో దాసుకోపో జాగ్రత్త దాసుకో. ఊరు అందరూ ఉల్లిమాలు కొడతారు ఇట్రా ఇచ్చొస్తా మా అమ్మకి ఎత్తుకెళ్ళి. తీసావు ఒకటన్నా తీసావుగా నేను తీసాను. అదండి విషయం, అట్లా జరిగింది ఈ సాయంత్రం. ఇక పొద్దునన్నంగా వెళ్ళిన మా వాళ్ళు టైం ఎంత అయింది, 4:40 20 నిమిషాలు అయింది, ఇంకా రాలేదు. 5 గంటలకి అదండి విషయం. వెళ్ళి మా అమ్మకి ఇచ్చేసి వస్తా. వెళ్ళొచ్చు ఆడికి సీతారు వెళ్ళిందా? ఏం చేస్తుంది ఆయనమ్మా? మిరకాయలు తీయట్లేదా? అబ్బా సంపాదనలో పడ్డా. నాయన మేము పడుకొని టీవీ చూస్తుంది. తాత మిరకాయలు ఇచ్చేస్తా. వస్తావా? ఎక్కువ కాలు పెట్టుకుని సరే సరే జాన్ చెప్తా. పట్టుకున్నా పెట్టుకున్నావు పట్టుకున్నావు. బాయ్. ఈ డబ్బులు అబ్బా అసలు ఎంత దర్జాగా తీసిందమ్మా. కొనుక్కొచ్చుకెళ్ళి రేపు మర్చిపోయా, సోమవారం నీ పుట్టినరోజు వెళ్ళి షాపింగ్ చేసిన డబ్బులు అని తీసుకెళ్ళి పో. బట్టలు ఉండదు కానీ ఒళ్ళు లోపల వేసుకో. నా పుట్టినరోజుకి డ్రెస్ ప్యాంట్స్ సరే వెళ్ళరండి. మొఖం ఏది ఎడమే 10 రూపాయలు ఎట్లుండయా? డబ్బులు అయ్యి జాగ్రత్త పట్టుకోమ్మా, గట్టిగానే పట్టుకో. మెల్లిగా ఆగు. హలో లేదా? లేకపోతే మన అయ్యి ఫోన్ చేస్తా. ఇప్పుడు వస్తుంది. ఎక్కడికి వెళ్ళింది? రాని డబ్బులు దాచిపెట్టావా? ఆయమ్మా నీ గిఫ్ట్ నిమ్మకాయ డబ్బులు చేపలు పడుతుంది. ఇవ్వు వెళ్దాం. 30 రూపాయలు రాలా, అవి 8600 అయ్యి. ఎందుకు రావు? నా దగ్గర ఉంటే ఇచ్చేవాడు, నా దగ్గర లేవుగా చల్లరా. నీ అంత అందులో 2000 ఎన్ని రోజులకి? వద్దు ఇవ్వు, లెక్కేసాం ఇప్పుడు దాకా. ఎంత లెక్కేసా? 4 రోజులకి 2000 2500. పర్లేదు, రోజుకి 500. ఏడింది తీసాడంట. ఏ లే ఆగమా, ఏడ తీసాడు? అబ్బులు గోతామా? ఇవి కూడా ఆయన తీసినాయనా? పొద్దున్న లేచి కాయలు అయిపోతుంది పట్ట నిండా పోసుకొని ఊరి. ఇప్పుడు ఆయన సపరేట్ లెక్క 6-7 కేజీలు ఉంటాయి. 6 కేజీలు ఉంటాయి ఈజీగా. ఒక 3 కేజీలు ఉంటాయి. 10 కేజీలు అవుతాయి. 10 కేజీలు అంటే 180 రూపాయలా? తాత 180 సంపాదించాడు సీతారా. వచ్చేసారంటండి.
శివారా నిజంగా రికార్డ్ చేయలేదు కదండి, ముఖం దిగేసేసి అక్కాయిలు ఎప్పుడు వస్తారు అని చెప్పి అంటుంది. మెల్లిగా పడతారు. ఎట్టది అక్కాయిల స్కూలు? ఆడే రావట్లే ఏమన్నా? గెలిచావా? ఏమిచ్చారు? నువ్వు వాడలేదా? ఎందుకని? ఏమన్నారు స్కూల్లో? ఎవరు ఈ అమ్మాయి అన్నారా? ఎందుకని ఏమనలేదా? గెలిచిందంట సిరి, లెమన్ స్పూన్లో. ఏ అన్నారు? ఆటలాడాలంటే భయపడి గెలిచినా గెలవపోయినా ఆడతా ఉంటే పొద్దున ఒక పిల్ల మీరు వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటాను, సంతోషంగా ఉంటాను కదా. కుసేపు ఆగినాక అక్క వెళ్ళి ఎప్పుడు వస్తారు అంటుంది. దిగులు పోయిందమ్మా అక్కల మీద చూసేవారికి. ఇటు తిరుగు. ఇప్పుడు చెప్పు, వాళ్ళు వెళ్తే హ్యాపీ, వెళ్ళకపోతే హ్యాపీయా? అన్సి ఇంకేం సంగతిలో ఎట్లా అనిపించింది స్కూలు? భార్గవి హై స్కూలు. ఎవరేమన్నా అన్నారా? ఎవరు పలకలేదా? ఏమని? ఎవరు అమ్మాయి అన్నారా? మా అక్క అన్నావా? ఏమేం పొద్దున్న నుంచి ఈ బాల్ అని ఆగో పాములు ఉంటాయి. అర్రే పొద్దున్న నుంచి ఆటమే పడిందండి, చక్కగా ఆడుకుంటుంది ఒక్కతే బాల్ తీసుకుని. ఊరి ఏం మొదలు పెట్టాను? అబ్బా పెట్టడమే మన వంతు, తీయడం మీ వంతు. హలో వంట మాస్టర్ గారు. ఆ పని పోయింది, ఈ పని చేయాలిగా. వాట్ కర్రీ? కర్రీ ఈజ్ గ్రీన్ కర్రీ. పేరు ఇది తోటకూర, గోంగూర, పాలకూర. పాలకూర ఇది కూడా వేసే. ఇది మంచిదండి, పిల్లలు అయితే ఎక్కువగా ఇష్టంగా తింటున్నారండి. అందువల్ల అయితే 3 కూడా కలిపి వండితే ఇంకా మంచిది కదా అని చెప్పాలని కలిపి ఫ్రై చేసేస్తాం అనమాట. వేసే మగ్గితే సరిపోద్దిలే. రాగి పిండి అయితే అయిపోయిందండి, వండా పిండి అంతా నేను అట్లు కలిపేసాను. కొంచెం ఉంటే ఈయన గారేమో రాగి తోప కావాలంటే నేనేం చేసే చెప్పండి, అందుకని ఒక తోపు తొయ్యాలని చెప్పానని అనిపించింది. మామూలుగా తొయ్యలేకపోయాను కాబట్టి వీడియోలో అయితే తోసేసేస్తాను. అంటే వాస్తవంగా కడిగి వండకూడదు అంటారండి. అందువల్ల ముందుగానే కడగలేకపోయారు, అది కొంచెం వడిలింది. అందువల్ల మళ్ళీ కోసి ముక్కలు చేసిన తర్వాత కడగాల్సి వచ్చింది. పెడతా. గరిటొద్దు, చేత్తో తిప్పే చక్కగా చేయి పెడుతున్నావా? గరిటె లేకుండా చేతితో వంట చేస్తున్న ఆల్-ఇన్-వన్ అనిల్. చెయ్యే ఒక గరిట. అబ్బా నీ మొహం ఇటు తిప్పయ్యా. పై ఎవరైనా చెప్తారు. ఉడకనంటే ఉడకమ్మా.
ఈ రాగి దోశకి ఏమేమి పిండి ఇది? జొన్న పిండి, తైదు పిండి, మినప్పిండి. పులుసుకోలేదు ఇది? ఆహా. ఇది ఒక దోశ తిని అన్నం తినాలా? మంచి ఆహారం. ఇదిగోండి రాగి పిండి, జొన్న పిండితో దోశ. సీతారా నువ్వు అన్నం తింటావా, దోశ తింటావా? తెచ్చుకో, నేను ముక్కాయ ఉంది. తర్వాత తీయమ్మ ఇది. తర్వాత 3 రకాల ఆకుకూరలతో కూర. సీతారా అని సిరిపట్టు. చాలా అయినా ఆగో, నేను చాలు ఫుల్గా తినాలా ఈ కూర మొత్తం. అవును, నువ్వు దోశ వేసుకో. ఇదిగో రా ఆకుకూర. ఆగు. ఝాన్సీ నీ సంగతి ఏంది? కూర ఎక్కువ తినాలండి. అన్నమా లేకపోతే దోశ? రాగి దోశ ఇది నాకులే, నువ్వు వేసుకుంటావు అడుమ వేసుకో దోశ. అసలు నీకేసి ఇలా నీకేసి ఇలా మాకు తెలియదు కదా, నీకేసి ఇస్తాం. ఇప్పుడు నాకు ఆకలేదు, నేను వేసుకున్నాను. నీకు ఉందో ఒకటి వేసుకో. అనిసి నువ్వు కళ్ళకు వీళ్ళండి పెదాలు మంటలు పుట్టి పగిలిపోయి ఒక్కొక్కరు ఏడుతున్నారు. ఒకళ్ళు సిరికి రక్తం కూడా వచ్చిందంట. కొబ్బరి అన్నమా దోశ వద్దా? సరే అమ్మ, సరే తినండి, అమ్మేస్తుంది అన్నం.